హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో సాహిత్య విమర్శలోని 1 నుంచి 100 క్వశ్చన్లని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. కళలు ఎన్ని రకాలు? నెంబర్ 1 ఆప్షన్ 5, నెంబర్ 2 4, నెంబర్ 3 64, నెంబర్ 4 36. ఎన్ని రకాలండి కళలు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 64. లలిత కళల్లో ముఖ్యమైన అంశం ఏమిటి? మన లలిత కళల్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది ఏమిటి? కరుణకి కారణమైనదా? రెండోది ఆనందాన్ని కలిగించేది, మూడోది విషాదాన్ని కలిగించేది, ప్రీతి కొలిపేది. లలిత కళల్లో మనకి ఏంటిది ముఖ్యమైన అంశం? ఆనందాన్ని కలిగించేది. లయనిత్వమైన సౌందర్యమే కవిత్వమని నిర్వహించిన ఆంగ్ల కవి ఎవరు? ఇట్స్ నెంబర్ 2 బైరన్, నెంబర్ 3 వర్డ్స్వర్త్, నెంబర్ 4 షెల్లీ. కరెక్ట్ ఆన్సర్ కిడ్స్. వీళ్ళందరికీ ఆనందాన్ని కలిగించే కళ ఏమిటి? కవిత్వం నెంబర్ 1, నెంబర్ 2 శిల్పం, నెంబర్ 3 చిత్రలేఖనం, నెంబర్ 4 సంగీతం. ఏంటిది ప్రాణులందరికీ ఆనందాన్ని కలిగించే కళ? సంగీతం. ఛందస్సు వల్ల సంగీత గుణాన్ని పొందే కళ ఏంటిది? ఛందస్సు వల్లనంట ఒకటి సంగీత గుణాన్ని పొందే కళ ఉందంట. ఆ కళ ఏమిటి? నెంబర్ 1 శిల్పం, నెంబర్ 2 సంగీతం, నెంబర్ 3 కవిత్వం, నెంబర్ 4 చిత్రలేఖనం. దీనివల్ల లలిత కళల సమూహార కళ ఏమిటి? నెంబర్ 1 చిత్రలేఖనం, నెంబర్ 2 సంగీతం, నెంబర్ 3 శిల్పం, నెంబర్ 4 నృత్యం. సమూహార కళ అంటే నృత్యం. లలిత కళలు అన్న పదానికి సమానంగా భావించే ఆంగ్ల పదం. ఈ లలిత కళలు అనే పదం ఉంది కదా, దానికి సమానంగా భావించే ఆంగ్ల పదం ఏమిటి? అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ కళలు అంటే ఆర్ట్స్, లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్స్, సామూహిక కళలు అంటే కలెక్టివ్ ఆర్ట్స్. ఏదండి లలిత కళలు అన్న పదానికి సమానార్థము? లలిత కళలు. రసానందాన్ని దేనిని అభివర్ణించారు? రసానందాన్ని దేనిగా అభివర్ణించారు? కళానందం, నెంబర్ 2 బ్రహ్మానంద సహోదరం, నెంబర్ 3 బ్రహ్మానందం సబ్రహ్మచారి, నాలుగోది రసానందం. దీని ఆన్సర్ వచ్చేసి బ్రహ్మానంద సహోదరం. అభినయానికి అధిక ప్రాధాన్యం ఉన్న కళ. మనం అభినయానికి ఉంటుంది కదా, దానికి మెయిన్ ఇంపార్టెంట్ కళ ఏమిటి? చిత్రలేఖనం, నెంబర్ 1, నెంబర్ 2 శిల్పం, నెంబర్ 3 సంగీతం, నెంబర్ 4 నృత్యం. అభినయాన్ని ఎందులో ప్రదర్శిస్తారు? నృత్యంలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నృత్యం. లలిత కళల్లో రాగతాళాలే ప్రధానంగా ఉండే కళ ఏమిటి? లలిత కళల్లో నెంబర్ 1 చిత్రలేఖనం, నెంబర్ 2 సంగీతం, నెంబర్ 3 కావ్యం, నెంబర్ 4 నాటకం. దీనికైతే నేను ఆన్సర్ చెప్పట్లేనండి, ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లలిత కళల్లో వాక్ సహాయం వల్ల మరింత రంజింప చేయగల కళ. లలిత కళల్లో వాక్ సహాయం వల్ల మరింత రంజింప చేయగల కళ. నెంబర్ 1 కవిత్వం, నెంబర్ 2 నృత్యం, నెంబర్ 3 సంగీతం, నెంబర్ 4 చిత్రలేఖనం. కవిత్వం. దృశ్య కావ్యము అని దేనిని వ్యవహరిస్తారు? దృశ్య కావ్యం అని దేనిని అంటారు? నెంబర్ 1 శిల్పం, నెంబర్ 2 సంగీతం, నెంబర్ 3 నాటకం, నెంబర్ 4 కావ్యం. దృశ్య కావ్యం అని దేన్ని అంటారు? నాటకం. శ్రవ్య కావ్యం అని దేన్ని వ్యవహరిస్తారు? నెంబర్ 1 చిత్రలేఖనం, నెంబర్ 2 కావ్యం, నెంబర్ 3 నాటకం, నెంబర్ 4 సంగీతం. కావ్యం. కావ్య భేదాలలో ఒకటి ఏమిటి? శిల్పం, నెంబర్ 2 సంగీతం, నెంబర్ 3 దృశ్య కావ్యం, నెంబర్ 4 చిత్రలేఖనం. ఆన్సర్ దృశ్య కావ్యం. చిత్రలేఖనం కంటే శిల్పంలో గల విశేషాంశం ఏమిటి? చిత్రలేఖనం కంటే శిల్పంలో గల విశేషాంశము శ్రవణేంద్రియ గోచరం అవ్వడం, చక్షింద్రియ గోచరం అవ్వడం, లౌకిక పరిణామానికి గోచరం అవ్వడం, గరేంద్రియ గోచరం అవ్వడం. లౌకిక పరిణామానికి గోచరం అవ్వడం. స్పర్శ చేత కూడా గుర్తించగలిగిన మరియు గోచరించగల కళ ఏమిటి? స్పర్శ ద్వారా. ఏంటిది? నెంబర్ 1 శిల్పం, నెంబర్ 2 చిత్రలేఖనం, నెంబర్ 3 సంగీతం, నెంబర్ 4
కవిత్వం. స్పర్శ చేత దేన్ని గోచగలము మనము అంటే శిల్పం. మొట్టమొదటి భారతీయ అలంకార శాస్త్ర గ్రంథం ఏమిటి? నెంబర్ 1 దశరూపకం, నెంబర్ 2 నాట్యశాస్త్రం, నెంబర్ 3 కావ్యాలంకారం, నెంబర్ 4 ధ్వన్యాలోకం. మొట్టమొదటి భారతీయ అలంకార శాస్త్రం నాట్యశాస్త్రం. రసగంగాధరం గ్రంథకర్త ఎవరు? నెంబర్ 1 భామహుడు, నెంబర్ 2 ఉద్భుటుడు, నెంబర్ 3 జగన్నాథ పండితరాయలు, నెంబర్ 4 దండి. ఎవరు రసగంగాధరం గ్రంథకర్త? జగన్నాథ పండితరాయలు. కావ్యంలో గుణ ప్రాధాన్యాన్ని చెప్పిన అలంకారికుడు ఎవడు? కావ్యందవర్ధనుడు, నెంబర్ 2 దండి, నెంబర్ 3 ధనుంజయుడు, నెంబర్ 4 వామనుడు. గుణం గురించి చెప్పిన వాళ్ళు ఎవరు అంటే దండి. ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు. ధ్వని సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? నెంబర్ 1 భరతుడు, నెంబర్ 2 భామహుడు, నెంబర్ 3 ఆనందవర్ధనుడు, నెంబర్ 4 అభినవ గుప్తుడు. ధ్వని సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆనందవర్ధనుడు. కావ్యానికి అలంకారాలే ముఖ్యమని భావించినవాడు, కావ్యానికి అలంకారాలే ముఖ్యమన్నది ఎవరు? నెంబర్ 1 ధనుంజయుడు, నెంబర్ 3 వామనుడు, నెంబర్ 3 శ్రీశుకుడు, నెంబర్ 4 భామహుడు. ఎవరు కావ్యానికి అలంకారాలే ముఖ్యమని భావించిన వాడు? భామహుడు. మహాకావ్య ప్రధాన లక్షణం. మహాకావ్యం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ద్వాదశ వర్ణనలు చేయడం, అష్టదశ వర్ణనలు చేయడం, వర్ణారహితమై ఉండడం, చతుర్దశ వర్ణనలు చేయడం. అష్టదశ వర్ణనలు చేయడం. రసధ్వనిని కావ్యాత్మకంగా నిరూపించిన వాడు ఎవరు? నెంబర్ 1 అభినవగుప్తుడు, నెంబర్ 2 భరతుడు, నెంబర్ 3 జగన్నాథుడు, నెంబర్ 4 ఆనందవర్ధనుడు. రసధ్వనిని కావ్యాత్మకంగా నిరూపించిన వాడు అభినవగుప్తుడు. కావ్యానికి శరీరంగా గుర్తించబడినవి నెంబర్ 1 రసం, నెంబర్ 2 గుణాలు, నెంబర్ 3 ఇతివృత్తం, నెంబర్ 4 అలంకారము. కావ్యానికి శరీరంగా ఇతివృత్తం. రీతిని కావ్యాత్మకంగా తెలిపినవాడు ఎవరు? అలంకార శేఖరుడు, నెంబర్ 2 దండి, నెంబర్ 3 వామనుడు, నెంబర్ 4 భామహుడు. రీతిని కావ్యాత్మకంగా తెలిపినవాడు వామనుడు. చెంపు కావ్య లక్షణం. నెంబర్ 1 కేవలం గద్యం కలది, కేవలం పద్యం గలది, మూడోది ఏ లక్షణం లేనిది, గద్య పద్యోభయం. గద్య పద్యం. దశరూపక గంధకర్త ఎవరు? భరతుడు, నెంబర్ 1, నెంబర్ 2 ధనుంజయుడు, నెంబర్ 3 ఉద్భుటుడు, నెంబర్ 4 క్షేమేంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ ధనుంజయుడు. ఉత్పాద్యం అని దేనికి పేరు? రసభేదాల్లో ఒకటి, కావ్యవస్తు భేదాల్లో ఒకటి, గుణభేదాల్లో ఒకటి, ధ్వని భేదాల్లో ఒకటి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కావ్య వస్తు భేదాలలో ఒకటి. కావ్యశాస్త్రం అంటే ఏమిటి? నీతిని వాచ్యంగా బోధించేది, నీతిని వ్యంగ్యంగా బోధించేది, నీతిని అస్పష్టంగా బోధించేది, నీతిని స్పష్టంగా బోధించేది. నీతిని వ్యంగ్యంగా బోధించేది. రమణీయార్థ ప్రతిపాదకమైన శబ్దాలే కావ్యం అని తెలిపిన అలంకారికుడు ఎవరు? నెంబర్ 1 హేమచంద్రుడు, నెంబర్ 2 జగన్నాథ పండితరాయలు, నెంబర్ 3 క్షేమేంద్రుడు, నెంబర్ 4 దండి. నెంబర్ 2 జగన్నాథ పండితరాయలు. శబ్దార్థ సహిత కావ్యం అని నిరూపించిన వాడు నెంబర్ 1 దండి, నెంబర్ 2 కుంతకుడు, నెంబర్ 3 రుద్రుటుడు, నెంబర్ 4 భామహుడు. నెంబర్ 4 భామహుడు. వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వహించిన వాడు ఎవరు? నెంబర్ 1 అభినవగుప్తుడు, నెంబర్ 2 హేమచంద్రుడు, నెంబర్ 3 విశ్వనాథుడు, నెంబర్ 4 వామనుడు. వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వహించిన వాళ్ళు విశ్వనాథుడు. ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పద్మావళి కావ్యం అని చెప్పినవాడు
నెంబర్ 1 మహిమా భట్టు, నెంబర్ 2 రుద్రుటుడు, నెంబర్ 3 కుంతకుడు, నెంబర్ 4 దండి. గుణ అలంకార యుక్తములైన శబ్దార్థాలే కావ్యమని నిర్వహించినవాడు ఎవరు? వామనుడు, సెకండ్ భోజుడు, థర్డ్ భామహుడు, ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి రాజశేఖర్. వామనుడు. ఆ దోషములు సగుణములు సాలంకారములైన శబ్దార్థాలు కావ్యమని నిర్వహించిన వాడు ఎవరు? నెంబర్ 1 ఆనందవర్ధనుడు, నెంబర్ 2 మమ్ముటుడు, నెంబర్ 3 రుద్రుటుడు, నెంబర్ 4 వామనుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మమ్ముటుడు. అపారమైన కావ్య సంసారానికి కవియే ప్రజాపతి అని ప్రకటించిన వాడు? నెంబర్ 1 భరతుడు, నెంబర్ 2 ఆనందవర్ధనుడు, నెంబర్ 3 హేమచంద్రుడు, నెంబర్ 4 కుంతకుడు. ఆనందవర్ధనుడు. జ్ఞాలోక వాక్య పేరు లోచనము, శ్రీధరియ, సహృదయ, ప్రజ్ఞ. లోచనం కరెక్ట్ ఆన్సర్. ఆనందవర్ధనుడు తెలిపిన ప్రధాన ధ్వని భేదాలు? నెంబర్ 1 6, నెంబర్ 2 3, నెంబర్ 3 8, నెంబర్ 4 9. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3. కాంతదర్శిని అనే పదానికి అర్థం? చర్మచక్షువులకు అతీతమైన దృష్టి కలవాడు, దగ్గరి దృష్టి కలవాడు, దృష్టి మందగించినవాడు, దృష్టి లోపించినవాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చర్మచక్షువులకు అతీతమైన దృష్టి కలవాడు. వాడు లోకోత్తర వర్ణన నిపుణుడైన కవి కర్మ కావ్యమని నిర్వహించిన వాడు ఎవరు? నెంబర్ 1 భామహుడు, నెంబర్ 2 మమ్ముటుడు, నెంబర్ 3 రుద్రుటుడు, నెంబర్ 4 దండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మమ్ముటుడు. కవికి ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది కావ్యపఠనం, నెంబర్ 2 కావ్య విమర్శ, నెంబర్ 3 పూర్వకవి పరిచయం, నెంబర్ 4 వర్ణన నైపుణ్యం. నెంబర్ 4 వర్ణన నైపుణ్యం. ఆన్సర్ వచ్చేసి వర్ణన నైపుణ్యం. స్వభావాన్ని బట్టి కావ్య భేదాలు ఎన్ని? నెంబర్ 1 5, నెంబర్ 2 3, నెంబర్ 3 2, నెంబర్ 4 6. స్వభావాన్ని బట్టి కావ్య భేదాలు? నెంబర్ 1 5, నెంబర్ 2 3, నెంబర్ 3 2, నెంబర్ 4 6. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3. కావ్య భేదాలు ఎన్ని? నెంబర్ 1 6, నెంబర్ 2 8, నెంబర్ 3 4, నెంబర్ 4 3. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3. వస్తువును బట్టి కావ్య భేదాలు ఎన్ని? నెంబర్ 1 3, నెంబర్ 2 6, నెంబర్ 3 5, నెంబర్ 4 7. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1. రామాయణ భారతాది కావ్యాల్లో వస్తువు? నెంబర్ 1 ప్రఖ్యాతం, నెంబర్ 3 ఉత్పాద్యం, నెంబర్ 3 మిశ్రమం, నెంబర్ 4 కల్పితం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రఖ్యాతం. క్రింది వాటిలో ఏది ఉత్తమ కావ్యం? క్రింది వాటిలో ఏది ఉత్తమ కావ్యం? నెంబర్ 1 మిశ్రమ కావ్యం, నెంబర్ 2 గుణీభూత వ్యంగ్య కావ్యం, నెంబర్ 3 చిత్ర కావ్యం, నెంబర్ 4 ధ్వని కావ్యం. కరెక్ట్ ఆన్సర్ ధ్వని కావ్యం. ధ్వని కావ్య లక్షణం? నెంబర్ 1 వ్యంగ్యం ప్రధానంగా ఉండడం, వ్యంగ్యం అప్రధానంగా ఉండడం, వాచార్థం ప్రధానంగా ఉండడం, లక్షణార్థం గూఢంగా ఉండడం. కరెక్ట్ ఆన్సర్ వ్యంగ్యం ప్రధానంగా ఉండడం. భోజుడు తెలిపిన కావ్య భేదాలు? భోజుడు తెలిపిన కావ్య భేదాలు? నెంబర్ 1 8, నెంబర్ 2 6, నెంబర్ 3 9, నెంబర్ 4 5. కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2. కావ్య శాస్త్రం అంటే ఏమిటి? కావ్య రూపంలో రాసే శాస్త్రం, కావ్యాన్ని గురించి రాసే శాస్త్రం, ఇతిహాసం ప్రధానమైనది, నెంబర్ 4 కల్పన ప్రధానమైనది. కావ్యశాస్త్రం అంటే కావ్య రూపంలో రాసిన శాస్త్రం. 15 క్వశ్చన్. భోజుడు తెలిపిన కావ్య భేదాలు ఎన్ని? నెంబర్ 1 8, నెంబర్ 2 6, నెంబర్ 3 9, నెంబర్ 4 5. కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2. ఇతిహాసం అంటే ఏమిటి? నెంబర్ 1 ఇత్ ప్లస్ హా ప్లస్
ఆసం, ఇతి ఈ విధంగా ఉన్నది. నెంబర్ 2 కల్పిత కథలు కలది. నెంబర్ 3 సమకాలీన చరిత్ర కలది. నెంబర్ 4 భవిష్యత్ కథాగమనం కలది. రైట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 విభక్తులతో రాసే కావ్యమేది? నెంబర్ 1 పురాణం, నెంబర్ 2 నాటకం, నెంబర్ 3 శతకం, నెంబర్ 4 ఉదాహరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 ఉదాహరణ. నృత్య సంగీత ప్రధాన దేశీ ప్రక్రియ. నెంబర్ 1 ఆఖ్యాయిక, నెంబర్ 2 ఖండకావ్యం, నెంబర్ 3 యక్షగానం, నెంబర్ 4 పురాణం. నెంబర్ 4 పురాణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యక్షగానం. స్తోత్ర రూపమైన కావ్యం. నెంబర్ 1 కోశం, నెంబర్ 2 దండకం, నెంబర్ 3 చక్రవాకం, నెంబర్ 4 పురాణం. కరెక్ట్ ఆన్సర్ దండకం. ప్రధాన రూపక భేదాలు. నెంబర్ 1 12, నెంబర్ 2 16, నెంబర్ 3 8, నెంబర్ 4 10. కరెక్ట్ ఆన్సర్స్ 10. నాటక ప్రారంభంలో ఉండేది. నెంబర్ 1 ప్రస్తావన, నెంబర్ 2 నాంది, నెంబర్ 3 కవి ప్రశంస, నెంబర్ 4 రాజ్య ప్రశంస. ఏముంటుంది నాటక ప్రధానంలో ఉండేది అంటే నాంది. కావ్యాన్ని లయనిత్వం చేసేది. నెంబర్ 1 నిర్మాణ రీతి, నెంబర్ 2 పాత్రలు, నెంబర్ 3 ఇతివృత్తం, నెంబర్ 4 ఛందస్సు. కరెక్ట్ ఆన్సర్ ఛందస్సు. కావ్య రసం ఆస్వాదించడానికి సహృదయత ముఖ్యమని చెప్పిన అలంకారికుడు. నెంబర్ 1 రాజశేఖరుడు, నెంబర్ 2 ఆనందవర్ధనుడు, నెంబర్ 3 జగన్నాథుడు, నెంబర్ 4 కుంతకుడు. కరెక్ట్ ఆన్సర్ ఆనందవర్ధనుడు. లాక్షణికులు చెప్పిన కావ్య ప్రయోజనాల్లో ఇది ఒకటి. నెంబర్ 1 యశస్సు, నెంబర్ 2 భాషా పరిచయం, నెంబర్ 3 వస్తు విరూపణం, నెంబర్ 3 గణ నిబద్ధత. ఆన్సర్ వచ్చేసి యశస్సు. విశ్వశ్రేయ కావ్యం అని చెప్పినవాడు ఎవరు? నెంబర్ 1 భరతుడు, నెంబర్ 2 నన్నయ్య, నెంబర్ 3 విశ్వనాథుడు, నెంబర్ 4 తిక్కన్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నన్నయ్య. కావ్యంలో ఉపదేశం ఈ విధంగా ఉంటుంది. ప్రభు సంహితంగా నెంబర్ 1, నెంబర్ 2 కాంత సంహితంగా, నెంబర్ 3 మిత్ర సంహితంగా, నెంబర్ 4 గురు సంహితంగా. కాంత సమ్మతంగా. పురాణంలో ఉపదేశం ఈ విధంగా ఉంటుంది. కాంత సమ్మతంగా నెంబర్ 1, మిత్ర సమ్మతంగా నెంబర్ 2, ప్రభు సంహితంగా నెంబర్ 3, నెంబర్ 4 సామాన్యంగా సంహితంగా. వేదంలో ఉపదేశం ఈ విధంగా ఉంటుంది. నెంబర్ 1 ప్రభు సంహితంగా, నెంబర్ 2 కాంత సంహితంగా, నెంబర్ 3 మిత్ర సంహితంగా, నెంబర్ 4 స్ఫుటంగా ఉంటుంది. ప్రభు సంహితంగా. కావ్య పఠనం వల్ల అమంగళ పరిహారం శివేత రక్షితి కలుగుతుంది అని చెప్పిన అలంకారికుడు ఎవరు? మమ్ముటుడు నెంబర్ 1, నెంబర్ 2 హేమచంద్రుడు, నెంబర్ 3 జగన్నాథుడు, నెంబర్ 4 అభినవగుప్తుడు. మమ్ముటుడు. అభినవగుప్తుడు తెలిపిన కావ్య ప్రధాన ప్రయోజనం అర్థప్రాప్తి, వ్యవహార జ్ఞానం, నెంబర్ 2, నెంబర్ 3 కీర్తి, నెంబర్ 4 ఆనందం. నెంబర్ 4 ఆనందం. రసాన్ని అలంకార భేదంగా పేర్కొన్నవాడు. నెంబర్ 1 ఉద్భుటుడు, నెంబర్ 2 దండి, నెంబర్ 3 కుంతకుడు, నెంబర్ 4 రాజశేఖరుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవుతుంది ఉద్భుటుడు. నెంబర్ 68 క్వశ్చన్. కావ్య దర్శనం అనే గ్రంథం రాసినవాడు శ్రీశంకకుడు, నెంబర్ 2 రాజశేఖరుడు, నెంబర్ 3 దండి, నెంబర్ 4 అభినవగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దండి. మార్గ దేశీ కవిత్వ భేదాలని తెలిపినవాడు. నెంబర్ 1 నన్నయ్య, నెంబర్ 2 నన్నెచోడు, నెంబర్ 3 రాజశేఖరుడు, నెంబర్ 4 తిక్కన్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నన్నెచోడు. లటానుప్రాసం అనేది నెంబర్ 1 శబ్దాలంకారం, నెంబర్ 2 అర్ధాలంకారం, నెంబర్ 3 ఉభయాలంకారం, నెంబర్ 4
సాధారణ అలంకారం. నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. హల్లుల జంటను వ్యవధానం లేకుండా పలు పర్యాయాలు వాడడం ఏమంటారు? నెంబర్ 1 వృత్యానుప్రాస అలంకారం, నెంబర్ 2 చేకానుప్రాస అలంకారం, నెంబర్ 3 లాటానుప్రాస అలంకారం, నెంబర్ 4 యమకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చేకానుప్రాస అలంకారం. ఒకే హల్లును చివరి దాకా అనేక సార్లు ప్రయోగించడాన్ని ఏమంటారు? నెంబర్ 1 యమకం, నెంబర్ 2 ముక్త పదగస్తం, నెంబర్ 3 వృత్యానుప్రాసం, నెంబర్ 4 లాటానుప్రాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. మధ్య పాదాంతంలో వచ్చిన పదమే రెండవ పాదం మొదట వచ్చినట్లయితే దాన్ని ఏమంటారు? ముక్త పదగస్తం, రెండోది యమకం, మూడోది లాటానుప్రాసం, నాలుగోది రూపకం. ముక్త పదగ్రస్తం. సమస్త అలంకారాలకి అర్ధాలంకారాలకి మూలభూతమైన అలంకారం. నెంబర్ 1 రూపకం, నెంబర్ 2 అతిశయోక్తి, నెంబర్ 3 ఉపమ, నెంబర్ 4 ఉత్ప్రేక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపమ. అనుప్రాస అలంకారము 5 విధానాలను చెప్పిన అలంకారికుడు ఎవరు? నెంబర్ 1 విశ్వనాథుడు, నెంబర్ 2 విద్యానాథుడు, నెంబర్ 3 భామహుడు, నెంబర్ 4 రుద్రుటుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్వనాథుడు. ఉపమ అంటే ఏమిటి? నెంబర్ 1 సరిగ్గా చెప్పడం, నెంబర్ 2 ఉన్నతమైన పోలికలను చెప్పడం, నెంబర్ 2 అంతరిక్తమైనది, నెంబర్ 4 భిన్నమైనది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉన్నతమైన పోలికను చెప్పడం. సర్వాలంకారాలకి బీజభూతం ఉపమ అని చెప్పిన అలంకారికుడు ఎవరు? నెంబర్ 1 రాజశేఖరుడు, నెంబర్ 2 ఉద్భటుడు, నెంబర్ 4 వామనుడు, నెంబర్ 4 రుయ్యకుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 వామనుడు. అలంకారాలన్నీ వృత్తోక్తులే అని చెప్పిన అలంకారికుడు ఎవరు? నెంబర్ 1 రుద్రుటుడు, నెంబర్ 2 భరతుడు, నెంబర్ 3 భామహుడు, నెంబర్ 4 వామనుడు. నెంబర్ 3 భామహుడు. అతిశయోక్తి సర్వాలంకార బీజభూతమని చెప్పినవాడు ఎవరు? నెంబర్ 1 మమ్ముటుడు, నెంబర్ 2 దండి, నెంబర్ 3 జగన్నాథుడు, నెంబర్ 4 హేమచంద్రుడు. ఆన్సర్ వచ్చేసి మమ్ముటుడు. అతను మన్మధుని వోలే వెలుగొందుతున్నాడు. ఇది ఏ అలంకారం? నెంబర్ 1 రూపకం, నెంబర్ 2 ఉత్ప్రేక్షం, నెంబర్ 3 అతిశయోక్తి, నెంబర్ 4 ఉపమ. కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 4 ఉపమ. ఉపమేయాన్ని ఉపమానమని చెప్పడం ఏమంటారు? స్వభావోక్తి అంటారు, అపహృతి అంటారు, ఉత్ప్రేక్ష అంటారు, శ్లేష్మాలంకారం అంటారు. అపహృతి. గుణాదుల సౌమ్యం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఏమంటారు? రూపకం అంటారా, స్వభావోక్తి, ఉత్ప్రేక్షకం, శ్లేషాలంకారం? ఉత్ప్రేక్ష అలంకారం. వివిధ ప్రాతాదుల గుణ క్రియా రూపాలను ఉన్నదున్నట్లుగా హృదయగమంగా వర్ణించడం ఏమంటారు? స్వభావోక్తి అలంకారం, అతిశయోక్తి అలంకారం, ఉల్లేఖం, రూపకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఒకే వస్తువును ఉపమానంగా ఉపమేయంగా చెప్పినప్పుడు ఏర్పడే అలంకారం ఏమిటి? నెంబర్ 1 అతిశయోక్తి, నెంబర్ 2 అనన్వయం, నెంబర్ 3 ఉపమ, నెంబర్ 4 స్వభావోక్తి. ఉపమేయానికి ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పినప్పుడు ఏర్పడే అలంకారం ఏంటి? రూపకం, అర్ధాంతరన్యాసం, శ్లేష, పరాయోక్తి. చేసి రూపకం. ప్రకృతి యొక్క విశేషాలు సామాన్యాన్ని బట్టి అప్రకృతార్థం తోచినట్లు చెప్పినప్పుడు ఏర్పడే అలంకారం ఏమిటి? స్వభావోక్తి అలంకారం, అతిశయోక్తి అలంకారం, సమాసోక్తి, రూపకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమాసోక్తి అలంకారం. పైకి మాత్రం విరోధం కనపడుతూ పరమార్థమును విరోధం లేనప్పుడు ఏర్పడే అలంకారం. పర్యాయోక్తి అలంకారం, విరోధభాసం, పర్యాయోక్తి, దృష్టాంత అలంకారం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విరోధభాసం. వాక్యాల్లో సామాన్య ధర్మం బింబ ప్రతిబింబం రూపంలో చెప్పబడినప్పుడు ఏర్పడే అలంకారం ఏమిటి? రూపకాలంకారం, అర్ధాంతన్యాసం, పర్యాయోక్తి, దృష్టాంత అలంకారం. రైట్ ఆన్సర్ వచ్చేసి దృష్టాంత అలంకారం. కవి సమ్మతమైన సాదృశ్యంతో ఉపమేయం మరుగున పడి ఉపమానం యొక్క అనుభవం కలిగినప్పుడు ఏర్పడే అలంకారం. నెంబర్ 1 అతిశయోక్తి, నెంబర్ 2 భ్రాంతి, నెంబర్ 3 స్వభావోక్తి, నెంబర్ 4 ఉపమ అలంకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అతిశయోక్తి అలంకారం. ఉపమాన ఉపమేయాలు రెండు కవి ప్రతిపాదితమైన సాదృశ్యంతో సందేహింపబడినప్పుడు ఏర్పడే అలంకారం. నెంబర్ 1 సందేహం, నెంబర్ 2 పర్యాయోక్తి, నెంబర్ 3 రూపకం, నెంబర్ 4 స్వభావోక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సందేహం. అలంకారానికి లక్షణం స్వగుణాన్ని వీడి ఇతర వస్తువు గుణాన్ని స్వీకరించడం, ఉపమేయ ఉపమానాలకి సమానంగా పోలిక చెప్పడం, ఉపమేయం కంటే ఉపమానాన్ని అధికంగా చేసి చెప్పడం, ఉపమేయమే ఉపమానంగా భావించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వగుణాన్ని వీడి ఇతర వస్తువు గుణాన్ని స్వీకరించడం. అనేక భావాలు ఏకతర సమాహితమవ్వడం, అనేక భావాలు ఏకతర సమాహితమవ్వడం, విభావానుభావ వ్యభిచార భావాల సంయోగం, నటుల పాత్రలో తన్మయ భావాన్ని పొందడం, భావాల కలయిక. ఆన్సర్ వచ్చేసి విభావానుభావ వ్యభిచార భావాల సంయోగం. మొట్టమొదటి రసపదానానికి నిర్వచనం చెప్పినవాడు? నెంబర్ 1 వామనుడు, నెంబర్ 2 ఆనందవర్ధనుడు, నెంబర్ 3 భామహుడు, నెంబర్ 4 భరతుడు. నెంబర్ 4 భరతుడు. అథర్వణ వేదంలో రసప్రధానానికి అర్థం? నెంబర్ 1 రుచి, నెంబర్ 2 జలం, నెంబర్ 3 మాధుర్యం, నెంబర్ 4 భూమి. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 రుచి. ఋగ్వేదంలో రసప్రధానానికి అర్థం? నెంబర్ 1 జలం, నెంబర్ 2 సోమరసం, నెంబర్ 3 సారం, నెంబర్ 4 అనుభూతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సారం. ఆనందం దేనితో పోల్చడం జరిగింది? నెంబర్ 1 అమిలినానందం, నెంబర్ 2 యోగా స్వరూపం, నెంబర్ 3 బ్రహ్మానంద సహోదరం, నెంబర్ 4 శ్రమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మానంద సహోదరం. విభావాలు ఎన్ని విధాలు? నెంబర్ 1 2, నెంబర్ 2 4, నెంబర్ 3 6, నెంబర్ 4 12. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2. ఆలంబన విభావాలు ఎన్ని? నెంబర్ 1 నటీనటులు, నెంబర్ 2 సామాన్య భావాలు, నెంబర్ 3 సామాజికులు, నెంబర్ 4 రామాదులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రామాదులు. అనుభవాలు ప్రధానంగా సామాజికుల భావాలు, నెంబర్ 2 శ్రేష్టాగతాలు, నెంబర్ 3 పాత్రల భావాలు, నెంబర్ 4 కవి ప్రతిపాదిత భావాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రేష్టాగతాలు. విభావం అంటే ఏమిటి? నెంబర్ 1 నాయకి నాయకులు, నెంబర్ 2 ఉపనాయకులు, నెంబర్ 3 మధ్య వచ్చే పాత్రలు, నెంబర్ 4 వివిధ రూపాలు. భావాలు ప్రధానంగా ఎన్ని రకాలు? సామాజికుల భావాలు, శ్రేష్టాగతాలు, పాత్రల భావాలు, కవి ప్రతిపాదిత భావాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్రేష్టాగతాలు. ఉద్దీపన విభావం అంటే ఏమిటి? నాయకి నాయకులు, ఉపనాయకులు, మధ్య వచ్చే పాత్రలు, వివిధ రూపాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాయకి నాయకులు. ఉద్దీపన విభావాలు అంటే ఏమిటి? భావాన్ని ఉద్దీపింపచేసేది, పాత్రలను ఉద్దీపింపచేసేది, రసాన్ని ఉద్దీపింపచేసేది, సంఘటనను ఉద్దీపింపచేసేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రసాన్ని ఉద్దీపింపచేసేది. సాత్విక భావాలు అంటే ఏమిటి? చంచలమైన భావాలు, స్వసంజాతాలైన భావాలు, మనసులో జనించే భావాలు, మనసులో ప్రేరేపించే భావాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనసులో జనించే భావాలు.
వ్యభిచారి భావాలు అంటే ఏమిటి? అస్పష్టమైన భావాలు, స్థిరమైన భావాలు, రసాభివ్యక్తికి తోడ్పడే భావాలు, పాత్రల ప్రవృత్తిని తెలిపే భావాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రసాభివ్యక్తితో తోడ్పడే భావాలు. ఒక రాజును లక్ష్యంగా చేసుకొని తెలుగులో రాసిన అలంకార శాస్త్ర గ్రంథం ఏమిటి? నరసభూపాళియం. నెంబర్ 1. నెంబర్ 2 నాట్యశాస్త్రం. నెంబర్ 3 నృత్య రత్నావళి. నెంబర్ 4 భావప్రకాశిక. ఆన్సర్ వచ్చేసి నరసభూపాళియం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.